హాయ్ అండి, నమస్తే. తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం. ఈరోజు నేను శనగపిండి లేకుండా ఆలూ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది టేస్టీ మరియు హెల్దీ కూడా. పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీనికోసం నేను ఒక పెద్ద సైజు బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, ఒక సగం క్యారెట్ తీసుకున్నాను. పెద్ద హోల్స్ ఉండే వైపు పెద్దగా తురుము వచ్చేలాగా తురుముకోవాలి. బంగాళదుంపని ఇలా పెద్ద సైజు వచ్చేలాగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత వీటిని నీళ్ళల్లో వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగి వడపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సగం క్యారెట్ను కూడా ఇలా పెద్ద సైజు వచ్చేలాగే తురుముకోవాలి. ఇలా తురుముకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నీళ్ళు లేకుండా బాగా వడపెట్టానండి. బంగాళదుంప తురుము, క్యారెట్ తురుము, పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ, ఒక 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 స్పూను గోధుమ పిండి, 1.5 స్పూను కార్న్ఫ్లోర్ బదులుగా మనం బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు క్రిస్పీ కోసం. ఇవి మొత్తం మనం జెంట్లీగా కలుపుకోవాలి. గట్టిగా నొక్కినట్టు కలపకూడదు. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపి, వాటర్ అవసరం లేదండి. ఇంకా మనం ఈ కూరగాయల్లో వచ్చే తడే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. బైండింగ్ బాగుంది. మనం ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కొంచెంగా చేతితో తీసి కాగిన ఆయిల్లో పకోడీలాగా వేసుకోవచ్చు. ఆలు క్యారెట్తో పాటు ఉల్లికాడలండి. ఉల్లికాడలు ఉన్నా కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఒకవేళ బాగా విడిపోతూ ఉంటే కనుక కొంచెం బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ మీకు ఏది ఉంటే అది మనం కొంచెం కలుపుకోవచ్చు. మీకు ఇలా చేతితో కుదరట్లేదు అనుకుంటే కనుక స్పూన్తో కూడా వేసుకోవచ్చండి. అది కూడా ఎలాగో మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా స్పూన్తో తీసి ఇలా వేసుకోవచ్చు. లేదంటే స్పూన్తో కొంచెంగా తీసుకొని మనం జాగ్రత్తగా మెల్లగా ఆయిల్లో వదిలేసుకోవచ్చు. ఇలా వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగుంటాయండి, లేదంటే మాడిపోతాయి మొత్తం. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు. మీకు నచ్చితే కొంచెం శనగపిండి కూడా కలుపుకోండి. ఎందుకంటే మనకి పకోడీ అనగానే శనగపిండితోనే అలవాటు కాబట్టి మీకు నచ్చితే కొంచెం శనగపిండి కూడా కలుపుకోండి. అది మీ ఇష్టం. అది ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి. ఇప్పుడు తీసేసి సర్వ్ చేసుకుందాం. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పెడితే హెల్దీ కూడా అండి. పిల్లలకు కూడా కడుపు నిండుతుంది. సాస్తో తింటే ఇవి చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.